హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈజీగా రెడ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. 750 గ్రామ్ చికెన్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కారపొడి, ఉప్పు, పసుపు, అజినామోటో, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ, అందులోకి ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ని వేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసి. గ్రేవీ ఎంత ఉల్లిగడ్డలు వేసుకుంటే అంత గ్రేవీ మంచిగా వస్తుందండి. మూత పెట్టకుండా స్టవ్ పెద్ద మంట పైనే ఉండాలి. ఆనియన్స్ మెత్తబడి చికెన్లోని నీరంతా పోయే వరకు వెయిట్ చేసి అందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ చిన్నగా చేసి పెట్టుకోవాలండి. ఇదే టైంలో ఉప్పు చెక్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు సరి చూసుకొని చిన్న మంట పైన నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆనియన్స్ మగ్గే వరకు బాగా ఉడికించుకోవాలండి సిమ్లోనే. తర్వాత కొత్తిమీర వేసి ఆనియన్స్ నూనె ఎక్కువగా వేసుకుంటే ఇలా గ్రేవీ ఎక్కువగా వస్తుందండి. చికెన్ ఇలా మెత్తబడే వరకు అలా మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే రెడ్ చికెన్ రెడీ. ఇది చపాతీల్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుందండి.